ఈ రోజు బైంసా పట్టణం పురాణా బజార్లోని కుమార్ గల్లీ సార్వజనిక్ గణేష్ మండలి ఆర్తి కార్యక్రమంలో పాల్గొన్న 99 సంవత్సరాల నుంచి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మరియు టౌన్ సిఐ రాజారెడ్డి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గల్లీ వాసులందరూ గల్లీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గణపతి యొక్క మండపాల వద్ద కరెంటు గురించి చిన్నపిల్లలైనా సరే పెద్దవారైనా సరే వర్షాలు కురవడంతో షార్ట్ సర్క్యూట్లు రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇది నిన్న రాత్రి మనకు మెసేజ్ వచ్చింది. ఈ రోజు ఇది ఆర్తి కోసం సాయినాథ్ గారు పిలిచారు. సో ఇది చాలా गणेश फेस्टिवल बहुत सुंदर फेस्टिवल है. हिंदू ఇది जनरली कोई भी फेस्टिवल एक परिवार मनाता है घर में. ये एक ऐसा फेस्टिवल है जो पूरा समाज मनाता है एक साथ. అంటే దీపావళి है कोई एक परिवार मना కుటుంబం ప్రతి ఇల్లులో ఒక పూజ చేస్తున్నారు. కానీ దీంట్లో మొత్తం కమ్యూనిటీ ఒకసారి सेलिब्रेट प्रेयर చేస్తున్నారు. तो ये इसकी खूबी है. सो और बहुत अच्छा लगा. अभी प्रोसेशन तक हम लोग कोशिश करेंगे ఒకసారి మళ్ళీ రావడానికి. ठीक है. 100 years हो गया. होपफुली अभी 100-200 साल ये चलता रहे. ठीक है. पॉजिटिव काम करते रहे, है ना. और बेस्ट ऑफ लक. చవితి శుభాకాంక్షలమ్మా. సార్ చెప్పింది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనము తిరుపతి పోతే సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటాం. ఏదైనా శుక్రవారం దేవుడు కానీ ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటాం. ఈ వినాయక చవితి అనేది ఏంటంటే మొత్తం గల్లీ గల్లీ బస్తీ బస్తీ పిల్లలంతా అంటే ఒక మొత్తం ఊరంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఏ ఒక్కళ్ళు కాదు, ఊరంతా ఇండియా అంతా కూడా మనం అందరం కూడా గణపతి దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. ఇదే విధంగా అందరు కూడా మన ఈ 9 రోజుల పూజలు భక్తి శ్రద్ధలతో చేసి మన కోరికలన్నీ కూడా మన గణనాథుని కోరుకొని మన కోరికలన్నీ నెరవేర్చాలని అంతా ప్రశాంతంగా గణపతి పండుగ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సార్వజనిక గణేష్ యూత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.